లైవ్ బులెటిన్ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో శుభ్రత పెరగడంతో పాటు టూరిజం అభివృద్ధికి దోహదం చేకూరుతుందని అన్నారు. ప్రజలకు సులభంగా సేవలు అందించేందుకు 450 ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ యాంత్రాంగం మరియు ప్రజా ప్రతినిధులు ఒకే దిశగా సమన్వయంతో పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చడం సులభం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మనకు అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా 10వది మీరు ఆలోచిస్తే డీప్ టెక్. ఈ డీప్ టెక్ తో టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది. ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరం ఉన్నాం, ఎంపీలు ఉన్నారు, అధికార యంత్రాంగం ఉంది. ఈ రోజు మనందరం కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దగ్గర 450 సేవల్ని మనం ఆన్లైన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకొక 12వ తారీఖుకి ఇంకా ఒక 20-30 పెరుగుతాయి. అల్టిమేట్ గా 2 నెలల్లో 100% సర్వీసెస్ అన్ని వాట్సాప్ లో ఇచ్చే అవకాశం వస్తుంది. గవర్నమెంట్ లో కూడా హిస్టారికల్ డేటా ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి. ఇప్పుడు ఏఐ వచ్చింది, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు చూసినప్పుడు హిస్టారికల్ డేటా ఉంది, గ్లోబల్ నాలెడ్జ్ ఉంది, టూల్స్ రెడీగా ఉన్నాయి. ప్రజెంట్ కావాల్సిన నాలెడ్జ్ ని మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ ని శాటిలైట్ ద్వారా, డ్రోన్ ద్వారా, సీసీటీవీ కెమెరా ద్వారా, ఐఓటీస్ లేకపోతే వేరబుల్స్, ఇంకొక పక్కన ఏవే సెన్సార్స్, ఇవన్నీ వచ్చేసాయి. ఇవి వచ్చినప్పుడు రియల్ డేటా వస్తుంది. అవేర్ అని ఒక వ్యవస్థ పెట్టాం. 40 పారామీటర్స్ రియల్ టైమ్ లో మనం మానిటర్ చేయబోతున్నాం. ఆటోమేటిక్ గా అవేర్కి వస్తే అక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, విండ్ డైరెక్షన్, అదే మాదిరిగా టెంపరేచర్, లేకుంటే సైక్లోన్ ప్రిడిక్షన్, థండర్ బోల్ట్ ప్రిడిక్షన్, ఫ్లడ్ మేనేజ్మెంట్, లేకుంటే రిజర్వాయర్స్ వాటర్ లెవెల్, ఇలాంటివి ఒక 40 దాకా ఈజీగా మనం ఐడెంటిఫై చేసే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీన్ని అమలు చేసే నాయకత్వం కావాలి, లీడర్స్ కావాలి. అటు గవర్నమెంట్ లో ఉండే అధికార యంత్రాంగం, ఇటు గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, మంత్రులు, మనందరం కలిసి సమిష్టిగా మనం ముందుకు పోగలిగితే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరే పరిస్థితి వస్తుంది. అయితే రాష్ట్ర స్థాయి ఒకటేది ఇక్కడ కాకుండా దీనికి హైరార్కీ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, దెన్ కాన్స్టిట్యున్సీ స్థాయి, దెన్ సచివాలయం. అదే మరి అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం. మున్సిపాలిటీస్ గాని, పంచాయతీస్ గాని అందరిని ఇన్వాల్వ్ చేసి అందరూ కలిసి మన పరిధిలో ఉండే స్టేక్ హోల్డర్స్ కి మనం ఏ విధంగా ముందు తీసుకుపోవడం కోసం క్లియర్ కట్ విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం. ఫిలాసఫీ ఈజ్ వెరీ క్లియర్. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ 3 ప్రిన్సిపల్స్ పైన మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు తీరుపై ఘాటుగా స్పందించారు. ఆయన విమర్శిస్తూ ముఖ్యమంత్రి హోదాలో ప్రజా విధానాలను పక్కన పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం వారి సంక్షేమానికి ఉపయోగపడాల్సింది కానీ ప్రతీకార రాజకీయాలకు వేదిక కావడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము, బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది. పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది. కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఇది వాళ్ళకి చెప్పి లాభం లేదు కాబట్టి ప్రజలకు చెప్తున్నాం. దయచేసి గమనించండి. ప్రభుత్వంలో ఉండేవాళ్ళు వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళు చేయాల్సింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి. 3 రోజులు నువ్వు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నీ ఎంటైర్ యంత్రాంగము, నీ పార్టీ మొత్తం ఒక ప్రతిపక్ష పార్టీ మీద, ఒక న్యూస్ ఛానల్ మీద, ఒక మీడియా మీద, జర్నలిస్టు మీద, విశ్లేషకుల మీద అసహ్యకరంగా దుష్ప్రచారం చేస్తా ఆఖరికి అరెస్టు కూడా తెగించినావు. నీకు అధికారం ఇచ్చింది దీనికా? ప్రజలు ఆలోచించాలా. ఇంతకంటే దుర్వినియోగమే ఉంటుంది. దుర్వినియోగానికి పరాకాష్ట ఏముంటుంది? ఇంతకుముందు అన్నట్టు పోయే కాలం వచ్చింది. అరాచకము, ఆటవికత్వం, ఓ మాఫియా తత్వం, వీటిలో వాళ్ళ దోపిడీ సాగించుకోవడం, దాన్ని కవర్ చేసుకోవడానికి తప్పుడు కేసులు ఇటు పెట్టడం, క్వశ్చన్ చేయకుండా రేజ్ చేసే క్వశ్చన్ ఏదైనా ఉంటే ఎట్లా కొడతామో, దుడ్డు కర్రతో ఎట్లా బాగుతామో, ఇంకోటి మాట్లాడాలంటే భయపడేటట్టు ఈరోజు జరిగిన దాన్ని బట్టి చూస్తే వరుసగా జరుగుతున్నది. దాని పరాకాష్ఠగా జర్నలిస్ట్ మీద, ఒక సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్లో కనపడుతుంది. ఇది ఈ ప్రమాద గంటికలు ఇవి ఒకరికి కాదు, ఎంటైర్ మీడియాకు, జర్నలిస్టులకు,
అందరికీ ఇదే. ఎవడన్నా పొరపాటున మీరు నోరు విప్పితే లేదా నిష్పక్షపాతంగా ఉన్నట్టు కనిపించిన ఓ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉన్నా మేము సహించము. మీరు పూర్తి లొంగిపోయి చంద్రబాబు నాయుడు గారినో ఆ ప్రభుత్వమే తప్ప ఇంక వేరే ఏది లేదు ఇక్కడ ఇంత బ్రహ్మాండమైంది ఏది లేదు పొగిడితేనే మీకు సర్వైవల్ ఉంటుందనే మెసేజ్ పంపించాలని చూస్తున్నారు. బట్ అది నిలబడదు. కానీ ఏదైతే భయానక వాతావరణం క్రియేట్ చేస్తున్నారో ఆ పరిస్థితి క్రియేట్ చేశారు. దీన్ని ఖచ్చితంగా ఏదో ఒక పద్ధతిలో ప్రజలందరూ గొంతు విప్పి కూడా దీన్ని క్వశ్చన్ చేయాలి. తిరుమలకు వెళ్లే దారిలో వాహన తనిఖీ కేంద్రంలో ఎయిర్ పిస్టల్ కలకలం రేగింది. కర్ణాటకకు చెందిన మహేష్ అనే భక్తుడు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సందర్భంలో అతని వాహనంలో ఎయిర్ పిస్టల్, టెలిస్కోప్ ఉన్నట్లు తనిఖీ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆయుధాలను స్వాధీనం చేసుకున్న సిబ్బంది తిరుమలకు ఎయిర్ పిస్టల్ అనుమతి లేదని భక్తుడికి స్పష్టం చేశారు. దీంతో మహేష్ వాహనంతో పాటు తిరిగి వెనుదిరిగిపోయినట్లు సమాచారం. ఏంది ఇది? ఓపెన్ చేయండి. టెలిస్కోప్. ఏమది? టెలిస్కోప్ ఏం జరిగింది చెప్పండి. ఏదో ఏం జరిగింది? ఏం జరిగింది? ఏంటి? ఎందుకు మిమ్మల్ని ఆపారు? టెలిస్కోప్ చూసి ఏమిటి సబ్జెక్ట్ అంటే? ఆగండి ఒక్క నిమిషం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు. ఏమి వచ్చారు? ఏమి దీనికి ఎందుకు ఆపారు? ఏంటి విషయం? ఏదో ఫ్లై కెమెరా ఉందని అన్నారే. అయ్యో ట్రైన్ గన్ ఏదో ఒకటి. అది బలూన్ అది ఎక్కడ? అదే సార్ చూపించాను. ఒకసారి చూపించండి. సార్ ఇది ఎయిర్ గన్ కిడ్స్ అంతా ఆపారు. మీ పేరు ఏం పేరు? మహేష్. యు ఆర్ ఫ్రమ్? బెంగళూరు.
ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మమేకమై మాట్లాడారు. వారి ప్రతిభను అభినందించారు. నూతన తరానికి సరైన దిశగా ప్రోత్సాహం ఇవ్వడం ఎంతో అవసరమని పేర్కొన్న మంత్రి లోకేష్ యువత శక్తిని దేశ అభివృద్ధికి మలిచేలా తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి విడుదల రజని సాక్షి డిబేట్ వివాదంపై స్పందించారు. ఆమె అభిప్రాయంతో ఒక జర్నలిస్ట్ తన వ్యక్తిగత భావాలను వెల్లడించడాన్ని తప్పుపట్టడం అవసరం లేదని, సాక్షి ఇప్పటికే ఈ విషయంపై వివరణ ఇచ్చిందని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు ఇవ్వలేదని ఆమె స్పష్టంగా చెప్పారు. అయితే ఈ విషయాన్ని వక్రీకరించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు భారతమ్మపై దుష్ప్రచారం చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా 50 సంవత్సరాలుగా విలువలతో జర్నలిస్టుగా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాస్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయమని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని మాటలు తప్పని చెప్పి ఒక ప్రకటన కూడా ఇచ్చింది. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అతను మాట్లాడినటువంటి మాటలు ముమ్మాటికి తప్పే. దీన్ని మేము సమర్థించట్లేదు. అయినప్పటికీ కూడా ఒకవైపున సాక్షి తప్పని చెప్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పని చెప్తుంది, మేమంతా కూడా తప్పని చెప్తూ ఉంటే ఇదేది పట్టనట్టు ఇందులో కూడా టీడీపీ వాళ్ళు రాజకీయాన్ని వెతుక్కొని అటు సాక్షిని తప్పుపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి లాగుతూ మా భారతమ్మను ఇందులోకి లాగుతూ ఇందులో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము తప్పని చెప్పినా కూడా ఏమీ పట్టనట్టు ఇందులో రాజకీయం వెతుక్కొని చేస్తున్నారు. ఏమనాలి దీన్ని? మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మా భారతమ్మకు ఈ జర్నలిస్టు మాట్లాడినటువంటి మాటలకు సంబంధం ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఇది తప్పని మేము ఖండిస్తూ ఉంటే అయినా కూడా పదే పదే రాజకీయంగా కల్పించుకొని దీన్ని ఎందుకు మా వాళ్ళ మీద, మా నాయకుడి మీద, మా భారతమ్మ మీద రబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంతలా ఉన్నాయంటే, సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ గారు వారు 5 దశాబ్దాల నుంచి జర్నలిస్ట్గా ఉన్నారు. 50 ఏళ్ల నుంచి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎంతో విలువలతో ఓ చక్కటి ఇమేజ్ని క్యారీ చేస్తూ వారి యొక్క జర్నలిజంని కొనసాగిస్తున్నారు. అలాంటి ఒక వ్యక్తి ఏ రోజు ఏ విషయంలో కూడా ఒక ఎక్స్టెంట్కి మించి వెళ్ళి మాట్లాడేటువంటి మనస్తత్వం కాదైంది. న్యూట్రల్స్ కూడా తనని అప్రిషియేట్ చేసేటువంటి విధంగా తన యొక్క జర్నలిజం కొనసాగించారు వారి యొక్క దీంట్లో. అలాంటి వ్యక్తిని ఈ రోజున అరెస్ట్ చేశారు. అంటే ఈ రెడ్ బుక్ పాలన ఎక్కడ దాకా వచ్చిందంటే ఈరోజు జర్నలిస్టుల వరకు కూడా వచ్చింది. ఈ రెడ్ బుక్ పాలన ఎవరికి కూడా అతీతం కాదు అని ఈరోజు ఒక పరాకాష్ఠకి చేరింది అని చెప్పడానికే ఈరోజు ఈ కేఎస్ఆర్ గారి అరెస్ట్ని మనం చూడొచ్చని తెలియజేస్తున్నాము. ఏడాది కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ రెడ్ బుక్ పాలన మొదలు పెట్టారో సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ రోజు ఒక జర్నలిస్ట్ దగ్గరకు వచ్చింది. అందరూ చూశారు లైవ్లోనే. అది ఈవెన్ కేఎస్ఆర్ గారు వారు ఈ మాటలు మాట్లాడకపోయినా ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకి కేఎస్ఆర్ గారు లైవ్లో సారీ చెప్పారు. అండ్ పైగా ఆ యొక్క డిస్కషన్ని ఆపే ప్రయత్నం కూడా చేశారు. అందరికి తెలుసు. ఇక్కడున్న మీ జర్నలిస్ట్ని కూడా అడుగుతా ఉన్నాను, ఈరోజు జర్నలిస్ట్ దాకా వస్తారా? జర్నలిస్టులకు ఈ విధంగా ఇలా అరెస్టులు చేసేదాకా వెళ్తారా? ఆయన చేసిన తప్పేంటండి? అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక టెర్రర్ని క్రియేట్ చేస్తూ మనుషుల్ని ఒక టార్చర్ చేయడము, చంపేదాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఈరోజు ఈ రెడ్ బుక్ పాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం నాయకత్వంలో అని తెలియజేస్తున్నాము. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని ఢీకొట్టి ఆపై మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మరియు ఆమె భర్తపై దాడికి పాల్పడ్డ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం నేను 5 నెలల గర్భవతినని చెప్పినా వారు వినకుండా దాడి చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు మరియు వాహనదారులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారని చెప్పారు. అనంతరం 10 నుంచి 15 మంది రౌడీ గ్యాంగ్ ను పిలిచి రాళ్లతో తనను భర్తను కనికరం లేకుండా కొట్టించారని బాధితురాలు ఆరోపించారు.
తాగి గుద్దేసరికి నేను 5th మంత్ ప్రెగ్నెన్సీ అయ్యేసరికి వెంటనే మా ఆయన నన్ను గౌగా కింద పడిపోయిందని నన్ను లేపారు పైకి. లేపిన తర్వాత ఇంకా అందరూ అక్కడ గుమ్ముగూడారు. గుమ్ముగూడి ఏం చేస్తారంటే ఆయన కీస్ తీసేయమ్మ ముందు బైక్ పట్టుకెళ్ళిపోతాడు, మళ్ళీ కీస్ తీయనగానే కీస్ తీసాను. నేను కీస్ తీయగానే నన్ను నా మీదకి వచ్చాడు కొట్టడానికి అని. నేను చెప్పు పెట్టి 2 దెబ్బలు వేసాను అనమాట. దెబ్బలు వేసిన తర్వాత వేరే వాళ్ళందరికీ ఫోన్ చేశాడు. చేయగానే 2 బైకుల మీద వచ్చి అందరు కలిసి మా ఆయన్ని నన్ను బాగా కొట్టారు. ఎప్పుడు చూడలేదండి వాళ్ళు. మా ఆయన్ని చంపేస్తామని చెప్పేసి అన్నారు. 2 బైకుల మీద వచ్చారు. అసలు నేను ప్రెగ్నెన్సీ అంత ఆపినాక నాకు నన్ను తోసేసి మా ఆయన చంపడానికి వెళ్ళిపోయారు. ఈలోపు ఇంకా అక్కడ ఉన్న జనం అందరూ నన్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ మా ఆయన చంపేస్తున్నారు వాళ్ళు అనేసరికి నేను కంప్లైంట్ వచ్చాను. ఈలో పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడికి. అది జరిగింది. ఇక్కడికి వచ్చాను, ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ లో పీపీపీ మోడ్ లో జరుగుతున్న జాతీయ రహదారులు మరియు ఇతర రహదారి నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షించారు. అధికారుల నుంచి ప్రాజెక్టుల పురోగతి, నిధుల వినియోగం తదితర వివరాలు తెలుసుకున్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి ఇది కీలకమని అన్నారు. విజయవాడ ఆటో నగర్లోని సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు తీవ్ర ఆందోళనకు దిగారు. రాజధాని మహిళలు కార్యాలయ బోర్డును తొలగించి కోడిగుడ్లు విసిరి తమ వ్యతిరేకతను ప్రకటించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సాక్షి యాజమాన్యం గేటుకు తాళాలు వేసింది. అయితే మహిళా నేతలు గేటు ఎక్కి నిరసన తెలిపారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు మూడ పెద్దమ్మ దేవరాలో గండా దీపం మోసిన అనంతరం బీపీ తగ్గిపోవడంతో స్పృహ తప్పి తూలిపడ్డారు. పరిస్థితిని గమనించిన వెంటనే ఆమెను అంబులెన్స్ ద్వారా ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. జనాలందరూ ఎక్కువ ఉండేసరికి కొద్దిగా అమ్మవారి గుడిలోనే కొద్దిగా బ్లాక్అవుట్ అయ్యి స్పృహ తప్పడం జరిగింది. మరి వెంటనే హుటాహుటిన ఆళ్లగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి నంద్యాలకు తీసుకొచ్చి ఈరోజు అన్ని పరీక్షలు చేశాము. ఈరోజు అక్క ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారు బాగానే ఉన్నారు, మెల్లిగా కోలుకుంటున్నారు. మరి తొందరలోనే బయటికి వచ్చి కూడా మీ అందరితో మాట్లాడతారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికైతే ఆరోగ్యం అంతా బాగానే ఉంది, మెల్లిగా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు, కోలుకొని తొందరలోనే బయటకు వస్తారు. ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అఖిలప్రియ అభిమానులు కానీ ప్రజలు కానీ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, బాగా ఉంది. ఓన్లీ కేవలం స్వల్ప అస్వస్థతతో రావడము, అన్ని రకాల పరీక్షలు కూడా ఎందుకైనా మంచిదాన్ని చేయడం జరిగింది. నంద్యాల మరియు మహానంది మండలాల్లో తీవ్ర గాలి వాన బీభత్సం సృష్టించింది. రహదారులపై వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాలివాన బలానికి అరటి, బొప్పాయి తోటలు విస్తృతంగా ధ్వంసమయ్యాయి. రైతులు లక్షల రూపాయల నష్టాన్ని ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్థానిక అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
పోలా. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ముసలపేడు అటవీ ప్రాంతంలో ఉన్న భక్త కంఠేశ్వర స్వామి ఆలయంలో కన్నప్ప చిత్రం బృందం పూజలు నిర్వహించింది. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత శివలింగానికి అభిషేకాలు చేసి అనంతరం కొండపై వెలిసిన భక్త కంఠేశ్వర స్వామిని దర్శించి విశేష పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆలయ పరిసరాలను సందర్శించింది. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కు చేరుకొని సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న నేపథ్యంలో విచారణకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగు చూడనున్నాయని భావిస్తున్నారు. ఇవంటి బులెటిన్ విశేషాలు. మరిన్ని బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.